హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఆఫ్టర్ 3 months తర్వాత ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో అది కాక నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, నేను ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో చూడండి. అండ్ నేను ఎందుకు ఇంటికి వెళ్తున్నానో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను అనమాట. ఫైనల్గా అయితే అసలు ఎంత కంగారు పడుకుంటూ వచ్చామో, అసలు ఫ్లైట్ మిస్ అయ్యింది అనుకున్నాము. కాకపోతే అంటే రేపు ఫ్లైట్ అనుకున్నాము, బట్ ఈరోజు చూసుకునేసరికి మధ్యాహ్నం చూసుకున్నాం అనమాట. ఫ్లైట్ ఈరోజు ఉంది. ఇంకా ఇంట్లో పనులన్నీ అలా 1 hour 2 hours మొత్తం చేసేసుకొని ఇటు వచ్చాము. అండ్ ఫ్లైట్ ఎన్నింటికి 8:30కి. సో 2 గంటల ముందే రావాలంటారు కదా, అందుకే 2 గంటల ముందే వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఇప్పుడే ఏమంటారు, చెక్కిన్ ఓపెన్ అయిందా? చెక్కిన్ ఓపెన్ అయింది. ఇంకెళ్ళి లగేజ్ అక్కడ ఇచ్చేస్తే మనకి లగేజ్తో పని లేదు. సో ఏమీ తినలేదు, నేనైతే పొద్దున్న నుంచి ఏం తినలేదు. తనైతే తిని ఆఫీస్కి వెళ్ళాడు. చెక్కిన్ ఓపెన్ చేశారు, బ్యాగ్లో వేసేస్తే మనం ఇంకా లోపలికి వెళ్ళేసి కూర్చోవచ్చు. వెళ్తూ మాట్లాడదాం. As they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago, I've changed for the better. జస్ట్ ఇప్పుడే మాది చెక్కిన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పడం మర్చిపోయా. నేను ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. నా ఎక్స్పీరియన్స్ మీరు చూడండి. ఇది వచ్చేసి ఏ ఫ్లైట్ ఏ గేట్ నెంబర్ ఉందో అనేది ఈ స్క్రీన్లో చూసుకొని మనం ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి షాపింగ్ మాల్స్ లాగా ఇవన్నీ ఉంటాయి. మనకి నచ్చినవి ఏవైనా కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ మనం ఇంటి దగ్గర ఏమైనా మర్చిపోయినా ఇక్కడైతే కొనుక్కోవచ్చు. కానీ ఫుడ్ కానీ ఏదైనా కాస్ట్ చాలా ఎక్కువ. ఇప్పుడు మా గేట్ నెంబర్ దగ్గరికి వెళ్తున్నాము. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. మీకు వేస్తుందా? కాకపోతే మేము ఎక్కడ ఏం తినట్లేదు, ఎందుకంటే హైదరాబాద్ నాకు మంచిగా మండి తిందామని అనుకున్నాము. మేము ముందు ఒక 5 days నుంచి ప్లాన్ చేసుకున్నాం అనమాట, అక్కడ మండి తిందాము అని. సో ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా మండి తింటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇంక ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏం తినేది లేదు, బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయినా చాలా ఎక్కువ ఉంటుంది కదా కాస్ట్. మన గేట్ నెంబర్ 10 ముందు కంటే ఓకే 5 to 23 ఉందంటే ఇంకా అటు వెళ్ళాలా? ఇదైతే స్టాండింగ్ ఎక్స్లేటర్ అంట. మనం నించున్న వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటే వెళ్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్టు ఉంటుంది. చూపిస్తా ఉండండి. ఆగిపోతే స్లోగా వెళ్ళినట్టుంది కాదు. జరుగు. గేట్ నెంబర్ 10. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడైతే మా గేట్ నెంబర్ దగ్గర వచ్చి నించున్నాము. అండ్ ఇంకా చాలా టైం ఉందన్నమాట. ఫ్లైట్ 8:30 అయితేలే 8:15 అనుకున్నా, 8:30 అయింది వెళ్ళి అది టేక్ ఆఫ్ అయ్యేసరికి. సో నేను చాలా ఎక్సైట్గా ఉన్నా, ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. సో నా ఎక్స్పీరియన్స్ మీరు చూడండి. అయితే ఈరోజు కంగారు పడ్డట్టు ఏ రోజు కంగారు వల్ల మేము అంత కంగారు పడ్డాము. యాక్చువల్గా రేపు అనుకుంటా ఉన్నాం ఫ్లైట్, కానీ ఈరోజు ఇంకా మెసేజ్ వచ్చిందనమాట. ఏమని వచ్చింది? చెక్కిన్ అవ్వమని వచ్చింది. చెక్కిన్ అవ్వమని వచ్చింది. ఈరోజు చూసుకున్నాడు, 2కు చూసుకున్నాడు. ఇంకంతే సంగతి. 2 నుంచి 1 గంటన్నర సేపు మేము చదువుకోవడమే సరిపోయింది, రెడీ అవ్వడమే. అలా ఇంకా అన్నీ అక్కడ పడేసి అలా మూసేసి దుమ్ము అట్లా పెట్టేసి వచ్చామన్నమాట. ఇంకా పాడైపోతాయి, మంచిగా ఉంటాయి. అండ్ నా బట్టలు కూడా ఆరలా. ఈరోజు అన్నీ వేసా బట్టలన్నీ. అత్తే లేకపోతలేదు, కానీ నాకు ఫ్లైట్ ఎక్కుతున్నానే అదొక ఎక్సైట్మెంట్ అనమాట, అంతే. ఫైనల్లీ ఫ్లైట్లోకి వెళ్తున్నాం. ఈయనొక హ్యాపీనెస్ కూడా లేదు చూడండి. As they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago, I've changed for the better. ఫ్లైట్లోకి వచ్చేసాం. ఎక్కడ ఉన్నాయి?
35 years. వెనక్కి వెళ్ళాలి ఇంకా. ఎందుకు అవసరం లేదు. As they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago, I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. ఇక్కడైతే ఫ్లైట్లో ఉన్నంతసేపు బాగానే ఉంది, కానీ ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే నాకైతే పొట్టంతా పట్టేసినట్టు అయిపోయింది. సో మన జెయింట్ వీల్ పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో నాకైతే అలా అనిపించింది అనమాట. సో కానీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి అవ్వాలన్న ఫీలింగ్ అయితే పోయింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట, ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో నేను అక్కడైతే నేను ఫైన్ బాగానే ఉన్నానని చెప్తున్నాను. సో అంత ఎక్సైట్మెంట్లో ఉన్నాను అనమాట. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago. ఇంత లేటా? అసలు మన బ్యాగ్ వచ్చిందో రాదా? మిస్ అయిందనుకో. ఫైనల్గా మొన్న వచ్చింది. ఎంతసేపు నుంచి? కనీసం ఒక 15 నిమిషాల నుంచి ఉన్నామా? ఫ్లైట్కి కూడా వెయిట్ చేయలేదు కదా. మేమైతే ఇప్పుడే లేచింది. టైం ఉంది బాబు 8 8:30 అట్లా అయి ఉంటుందిలే, 8 కాకపోయినా. సో నైట్ మేము మంచిగా బిర్యానీ తిన్నాం, అది పెట్టలేకపోయామన్నమాట. ఎందుకంటే అక్కడ క్లోజ్ చేస్తారన్న టెన్షన్లో వెళ్ళేసి ఇంకా వీడియో తీసుకోవడం కూడా అవ్వలేదు. సో ఇంకా అక్కడ తిన్నాం అనమాట. ఇంకా ఇప్పుడే లేచింది. మేము ఊరికి ఎందుకు వెళ్తున్నామంటే మా కంకాలమ్మ పోలేరమ్మ తిరునాళ్ళు ఉందన్నమాట, అందుకని వెళ్తున్నాము. అండ్ ఇంకొక దానికి కూడా వెళ్తున్నాము. మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము. ఒక 3 years నుంచి అలా ఆగిపోతుంది. సో మాకు ఫైనల్గా ఇప్పుడు అందరికీ కుదిరింది. సో తిరుపతి కూడా వెళ్దాం అనుకొని ఇంకా ప్లాన్ చేసుకొని ఒక 1 month ఇంటి దగ్గర ఉన్నట్టుండిద్ది. అండ్ ఇవన్నీ తిరిగి చూసి కంప్లీట్ చేసినట్టుండిద్ది అని చెప్పేసి అందుకని ఇంటికి వస్తున్నాం అనమాట. సో అండ్ నైట్ బిర్యానీ వీడియో నేను పెట్టలేకపోయాను, ఎందుకంటే క్లోజ్ చేస్తారన్న టెన్షన్లో వెళ్ళి వీడియో తీసుకోవడం కుదరలేదు. నాకు వెళ్ళి తినేసి వచ్చేసరికి మాకు 2:30 అయింది నైట్. వచ్చి నాకు ఫుల్ నిద్ర వస్తుందని చెప్పి ఇంకా అలా పడుకున్నాను. ఇంకా అది ఇంతవరకు అయితే వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.